నమస్తే. మీరు చూస్తున్నారు క్యూపీ న్యూస్ టైమ్ న్యూస్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పొందడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎటు పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. కొందరు నాయకులు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. మరికొందరు నాయకులు వీరాభిమానులు ఎటు పోవాలి, ఏ పార్టీలో చేరాలనే విషయంలో అయోమయంలో ఉన్నారు. గత ఎమ్మెల్యే ఎన్నికల్లో విక్టరీ సాధించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులకు వచ్చిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం మనకు తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 17 ఎంపీ సీట్లలో ఏ ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోకపోవడం మనం చూసాం. ఏ ఎన్నిక జరిగినా, ఏ ప్రాంతంలో జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్దే ముందుండే పరిస్థితి. కానీ పరిస్థితి మారింది. బీఆర్ఎస్ నాయకుల కలలు కళ్ళలైపోయాయి. ఎంతో అనుభవం ఉన్న నాయకులు, ఎన్నాళ్లుగా వివిధ పదవులు చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు ఘోర పరాజయం పాలైన విషయం మనకు తెలిసిందే. రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దాని పరిస్థితి వేరుగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ప్రాభవం గత చరిత్రగానే మిగిలిపోయింది. గులాబీ రేఖలు ఒక్కటెక్కటిగా రాలుతూ వివిధ పార్టీలలో జంప్ అవుతున్నారు. ఇక హైదరాబాద్ నగరం జిహెచ్ఎంసీ పరిధిలో దాదాపు బీఆర్ఎస్దే ప్రభంజనం. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గం పరిధిలో దాదాపు 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్దే హవా. అయినా బీజేపీ ఎంపీ అభ్యర్థి గణనీయమైన మెజార్టీతో గెలుపొందడం ఆశ్చర్యం కలిగించక మానదు. అంటే పరిస్థితి మారిందా? నాయకుల లోపమా, లేక ప్రజలు మార్పును కోరుకున్నారా? అంతుపట్టని విషయం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా చూస్తే బీఆర్ఎస్ కనిపించకుండా పోయిన పరిస్థితి ఉంది. ప్రజలు మార్పునే కోరుకున్నారని అవగాహన అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది బీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీలో చేరి గెలుపొందారు కూడా. ముఖ్యంగా కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో ఒంటరి పోరాటం చేస్తున్నాడు వివేకానంద్. మిగిలిన బీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీల్లో చేరేందుకు అప్పుడే పావులు కదుపుతున్నారు. కొంతమంది కాంగ్రెస్లో చేరేందుకు, కొంతమంది బీజేపీలో చేరేందుకు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అనేక తాయిలాలు, వివిధ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ వాటి ప్రభావం ఏమాత్రం చూపలేదు. ముఖ్యంగా ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పుకే ఓటేశారు.